దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభువు పేరట తండ్రి అయిన దేవునికి వందనములు. ప్రియులారా, మానవ జన్మ చాలా విలువైనది. దేవుని కొరకు బ్రతకడానికే అది మనకు ఇవ్వబడింది. అయితే మనిషి ఆ జన్మ విలువ తెలియకే దేవునికి నచ్చని విధంగా బ్రతుకుతున్నాడు. అనేక చెడ్డ లక్షణాలు తనలో నింపుకుంటున్నాడు. అందుకే దేవుడు ప్రకృతిలోని కొన్ని జీవులను ఉపయోగించి మనకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. వాటి దగ్గరికి వెళ్ళి నేర్చుకోమన్నాడు. అవి ఏ జీవులో ఏం నేర్చుకోమన్నాడో ఇప్పుడు ఒక పద్యం రూపంలో వివరిస్తాను. భూమి మీద చీమలు, అధిక జ్ఞానవంతులు, సోమరులైన మనుషులు కనిపెట్టాలి వాటి నడతలు. వాటికి లేరు న్యాయాధిపతులు, శ్రద్ధగా చేస్తాయి పనులు. రాబో కాలానికి సమకూర్చుకుంటూ తెరిపిస్తున్నాయి మన కన్నులు. ఈ పద్యానికి మూలము అందరూ బైబిల్ ఓపెన్ చేసి సామెతలు 6వ అధ్యాయము 6వ వచనము. సామెతలు 6వ అధ్యాయము 6వ వచనము. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టుము, జ్ఞానము తెచ్చుకొనుము. అందరికీ నా వందనములు.